సంవత్సరాలుగా మరమ్మతులు లేకుండా ఉన్న పదిరా బ్రిడ్జి ప్రస్తుతం తీవ్ర ప్రమాద అంచుల్లో ఉందని జిల్లా ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. బ్రిడ్జి దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో రోజు రాకపోకలు సాగిస్తున్న ప్రజలు ప్రాణాపాయంలో ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై జిల్లా ఉద్యమకారి మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని, గత అనుభవాల ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు తీసుకోవడం పరిపాటిగా మారిందని విమర్శించారు. వెంటనే బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాద నివారణ చర్యలుగా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అధికారులు తక్షణమే స్పందించాలని వారు కోరారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి చర్యలు తీసుకుంటాయా లేక ప్రమాదం జరిగాకే కదులుతారా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. మనం 10 బ్రిడ్జ్ మీద ఉండడం జరిగింది. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు యాక్సిడెంట్లో మృత్యులో, ఎప్పుడు వాహనాలు యాక్సిడెంట్ ఎప్పుడు మరణిస్తున్న తెలియని దుస్థితిలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ కార్నర్ నుంచి మరమ్మతు చేస్తున్నామని ఇక్కడ మరమ్మతు చేస్తున్న అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరి ప్రాణాలు పోయే పరిస్థితి ఉందో అర్థం కాని పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా కూడా ఈ విషయం జిల్లా కలెక్టర్ గారు తెలిసి కూడా, అదే విధంగా అధికారులకు తెలిసి కూడా ఎందుకు స్పందించాలని సందర్భం అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఎవరైనా ప్రాణాలు పోతే ఎవరు స్పందన, ఎవరు దీని బాధ్యులని సందర్భం అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ బస్సు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లారీలు కావచ్చు, 2 వాహనాలు అటు నుంచి ఇటు నుంచి వస్తే ఒక్క వాహనం కూడా వెళ్ళని పరిస్థితిలో యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక బ్రిడ్జిను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తాం.